అప్పుడే ఏమైందయ్యా? ఇంకా చాలా భవిష్యత్తు ఉండే ఉంటుందిగా. అప్పుడు నువ్వు నీ వాళ్లను నమ్మించి ఎలా మోసం చేశావో నీకే కళ్లకు కట్టినట్టు కనబడుతుంది. మోసాలు చేసి ఆస్తులు, తద్వారా పేరు ప్రఖ్యాతులు గడిస్తూ మీరే గొప్ప అనుకుంటున్నారు. మీరే కాదు, మీలాంటి వాళ్ళు ఈ దేశంలో కోట్ల మంది ఉన్నారు. మీ అందరికీ ఒక్కటే ట్రీట్మెంట్. ఏంటో అది. అంత ఎటకారం అవసరం లేదయ్యా. కానీ మీలాంటి వాళ్ల వెన్నులో వణుకు పుట్టించే వాస్తవం చెబుతాను విను. ఇద్దరు మిత్రులు కలిసి మీలానే చిన్న వయసులో వ్యాపారం ప్రారంభించారు. అతి తక్కువ కాలంలోనే కోట్ల రూపాయలు గడించే స్థాయికి చేరారు. ఈ కోట్లను చూసి ఆ ఇద్దరిలో నీలాంటి వాడికి ఆశ పుట్టి అతని మిత్రుని చంపేశాడు. ఇంకేముంది, మొత్తం ఆస్తికి వారసుడై అనుభవిస్తూ ఉన్న క్రమంలో అతని కుమార్తెకు ఊహించని జబ్బు చేసింది. అన్ని దేశాలలో ట్రీట్మెంట్ ఇప్పిస్తూ చివరకు ఆస్తులు మొత్తం కరిగి పూర్వస్థితికి వచ్చేశాడు. ఇక చనిపోవడానికి కొన్ని క్షణాలు ఉంది అనగా ఆ కుమార్తె తండ్రితో ఇలా అంది. నాన్న, నువ్వు నన్ను గుర్తుపట్టావా? 20 ఏళ్ల క్రితం నువ్వు చంపిన నీ మిత్రుడను నేను. నీ నుంచి నా బాకీ వసూలు చేసుకుందామని నీ కుమార్తెగా జన్మించాను అంటూ కన్ను మూసింది. ఏంటి, స్టోరీ బాగుంది అని ఫీల్ అవుతున్నారేమో. భగవంతుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ఈ కర్మ సిద్ధాంతం ఏ ఒక్కరిని వదిలిపెట్టదు. నేను చెప్పిన ఈ వాస్తవాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో అటుపై మీ కర్మ. జై హింద్.